పాతాళ గంగ నీళ్ళు తల మీద తలుచుకొని చల్లుకొని ఇప్పుడు బోట్ షికార్కి వచ్చాం. బోట్ నేను చిరు వచ్చేసి వాడు రూమ్కి వెళ్ళిపోయాడు. వాడికి నిద్ర వస్తుందని రూమ్కి వెళ్ళిపోయినాడు. ఇంకా నేను సుధీర్ అన్నమాట. అది లైఫ్ జాకెట్ నా లైఫ్ లో ఫస్ట్ టైం బోట్లో షికారు వెళ్తాం. శ్రీశైలంలో లైఫ్ లో ఫస్ట్ టైం ఎన్నో జరిగింది. ఫస్ట్ టైం వచ్చినప్పటికీ బోట్ రైడ్ కాస్ట్ వచ్చేసి 80 రూపీస్. శ్రీ మహాకాల్ హాయ్ అండి. ఇప్పుడైతే ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ చేయాల్సిన కొన్ని అడ్వెంచర్స్ చేసేసాం. తిరగాల్సిన ప్లేస్ తిరిగాం. ఇప్పుడు మెయిన్ వచ్చేసి నాగార్జున సాగర్ డ్యాము. ఆ డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఇంకా అక్కడ వెళ్ళేసి ఆన్ ద వేలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లోర్ చేసి బ్యాక్ టు హోమ్. ఇప్పుడు మా ముందున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే వర్షంలో తడవకుండా డెస్టినేషన్ అనేది రీచ్ అయిపోవాలి. సో అదన్నమాట. ఏమంటే ఆల్మోస్ట్ 400 కిలోమీటర్స్ కదా. ఓ వీలు ఎందుకు లేస్తావే. మనకేం లేదు, మనం ఘాట్ ఒకసారి దిగేసామంటే అయిపోతుంది. మళ్ళీ ఎలాగో హైవేనే కాబట్టి. అండ్ నిన్నలాగా ఈ రూట్ మీద మైదుకూరు రూట్ మీద అయితే రామ్ మేము ఇప్పుడు డైరెక్ట్ స్ట్రైట్ హైవేసే తీసుకునేసి ఇంకా కొంచెం మంచి పేస్ మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి.
ఇప్పుడు మనమైతే పాలధార పంచదార అండ్ నెక్స్ట్ హటకేశ్వరం అవి రెండు చూసిన తర్వాత ఇప్పుడు ఆన్ ద వేలో మనం డ్యామ్ చూసుకొని ఇంకా శిఖరం అనే లొకేషన్కి అక్కడికి వెళ్ళి, అది కూడా ఆన్ ద వేనే, దాన్ని కూడా చూసేసి ఇంకా స్టార్ట్ అయిపోవడమే. నౌ వీఆర్ గోయింగ్ టు పాలధార పంచదార. ఇక్కడి లొకేషన్ ఒక స్టోరీ ఏంటంటే 365 days వాటర్ వస్తాయంట. బట్ అది ఎక్కడి నుంచి వస్తాయి అనేది మిస్టరీ. అండ్ ఆల్సో ఆ ఒక వాటర్ అనేది కొంచెం స్వీట్ ఉంటాయంట. ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే అది చెప్పారు స్టోరీ. మా బావ రెడీ, సుధీర్ అన్న ఆల్రెడీ ముందు వెళ్ళిపోయినాడు, ఆయన వెళ్ళిపోయినాడు కదా. సో ఇప్పుడైతే లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. అదే పాలధార పంచదార ప్లేస్. ఈ కనిపించే వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఇప్పటి వరకు మిస్టరీ అంటది. బట్ వాటర్ అయితే 365 days వస్తుందంట ఇది. ఇక్కడ టెంపుల్ నుంచి కొంచెం లోపలికి వస్తే ఇక్కడ ఇది ఉందన్నమాట, ఒక చిన్న వాటర్ ఫాల్. ఇప్పుడైతే మనం హటకేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉన్నాము. ఇంకా నుంచి నెక్స్ట్ డ్యామే కదనా, నెక్స్ట్ డ్యాము, ఆ తర్వాత డ్యాము హోము. మంచి రన్నింగ్లో వచ్చింది. ఆల్మోస్ట్ వచ్చేసాం ప్రాజెక్ట్ దగ్గరికి. అయితే రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే ప్రాజెక్ట్. మనమైతే ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చాం. బట్ ఇక్కడ ఓవర్ క్రౌడ్ ఉంది. నిన్న నైట్ మేము వచ్చినప్పుడైతే ఓకే, అసలు క్రౌడ్ లేదు. సో ఇప్పుడు ఇంకైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం రిటర్న్ ఇంటికి. ఇప్పుడు మనం అంటే ఆల్మోస్ట్ ఇంకా టోల్ ఉంది స్టార్టింగ్లో. ఆ టోల్ దగ్గరికి వెళ్తే శిఖరం అనేసి ఉంటుంది. ఇంకా ఆ ప్లేస్ చూసుకునేసి వెళ్ళిపోవడమే. ఇంకా అస్సలు డిలే లేకుండా ఫస్ట్ శిఖరం అనే ప్లేస్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఓకే, లెట్స్ గో టు శిఖరం. ఇది మనం వచ్చేటప్పుడు ఇక్కడ టోల్ పక్కనే ఉంటుంది. కమ్ ఆన్, నాకు తెలుసు, యూ క్యాన్ డూ ఇట్ ఈజీలీ. ఇట్స్ ఎ పీస్ ఆఫ్ కేక్ ఫర్ యూ. Easy on a third gear, less than 3000 rpm, it can easily easy yes, completed, that's it. బైక్ ఎక్కిద్దామనా? ఓకే అన్న.
అది ఇప్పుడు అలా చెప్పేది అటు ఇటు కాని సిచ్యువేషన్లో. ఇంకా అక్కడ తిప్పలేని పరిస్థితి. సో కాబట్టి మళ్ళీ వచ్చి యూటర్న్ వేసుకుందాం, నో ప్రాబ్లం. సో ఇప్పటికైతే ఇంకా మేము ఏదైతే చూడాలనుకున్నా ఆ ప్లేసెస్ అన్నీ కవర్ చేసేసాం. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ కూడా అయిపోయాం రిటర్ను. ఇప్పుడు మాకున్న మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే వర్షంలో తడవకుండా ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. అంటే తడవడం అంటే చిన్నపాటి రైన్ అయితే ఓకే, మరి పెద్దదైందంటే మొత్తం రైడ్కే ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడైతే ఆల్రెడీ చిన్న చిన్న రైన్ డ్రాప్స్ అయితే పడుతుంది. సో ఈ రైన్ డ్రాప్స్ ఈ చిన్న చిన్నగా ఉన్నప్పుడే కిందకి దిగేసామంటే తర్వాత కాబట్టి ఏమైనా ఆలోచించవచ్చు. సుధీర్ అన్న చిరు వాళ్ళైతే ఆల్రెడీ ఫ్రంట్లో వెళ్ళిపోయారు, నేను ఒకడు వెనకాలన్నా. అండ్ ఆల్సో టైమే ఇప్పుడు 6, మేము రీచ్ అయ్యేసరికి ఈజీలీ 12 అయిపోయేలాగా ఉంది. ఏ మాటకు ఆ మాట కానీ శ్రీశైలం ఫారెస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. నాకైతే పిచ్చగా నచ్చింది అసలు ఆ థిక్ ఫారెస్ట్. ఓహో స్లైడ్ అవుతుంది, టైర్స్ వెట్గా ఉన్నాయి. బాయ్. రైడ్ విత్ చైతు, రైడ్ విత్ చైతు, ఓకే. చిత్తూరు చిత్తూరు చిత్తూరు. ఎంతమంది ఫాలోవర్స్? 200 ప్లస్ ఉన్నారు. 200? ఓకే. ఇప్పుడు స్టార్టింగ్ థ్యాంక్ యూ సో మచ్. అది సరే ఓకే బాయ్. వెయిట్ అది చైతు అనే వర్డ్లో CHAITHU ఫోటోనా? ఫోటోనా? వర్షం పడుతుంది కదా. ఫోన్ నెంబరా? సారీ ఫోన్ నెంబర్ ఇవ్వలేను, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. THU రైడ్ విత్ చైతు. ఓకే బాయ్. ఓకే డన్, చూస్తాను. ఓకే బాయ్, హ్యావ్ ఏ సేఫ్ జర్నీ. హెల్మెట్ వేయండి. బాయ్. అండ్ ఆల్సో గైస్, ఇక్కడితో మన ఈరోజుటి రైడు ట్రిప్పు వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. చూబావా, కాఫీ తాగుదామా బావా? ఎడ్దురా, సూపర్ రైడు బావా. సెమ్మ రైడు లిటరలీ
టైరు ఈ పక్క ఆ పక్కకి. కాఫీ తాదామా? ఏడ తాదామా? సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నా. ఎలా అనిపించింది మన శ్రీశైలం రైడ్ అనేది కమెంట్ చేసి మెన్షన్ చేయండి. ఇప్పుడు మేమైతే ఒక కాఫీ బ్రేక్ తీసుకునేసి కాఫీ తాగేసి ఇంక స్టార్ట్ అయిపోతాం. వర్షం కూడా పడుతుంది కాబట్టి నాకు వ్లాగ్ చేయడానికి కుదరదు. అండ్ ఆల్సో కెమెరాని రిస్క్లో పెట్టలేను, మీకు ఆల్రెడీ తెలిసిందే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ. See you soon in next video. Thank you.